వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారికి హైకోర్టులో చుక్కెదురైందనే చెప్పుకోవాలి. ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి ఈయన బెయిల్ పిటిషన్ అప్లై చేసుకున్నారో ముందస్తు బెయిల్ ఆ యొక్క పిటిషన్ని డిస్మిస్ చేసింది హైకోర్టు. అయితే ఈ యొక్క విషయానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశికుమార్ గారు. శశి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్, వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు దూకుడు పెంచారని చెప్పుకోవాలి. అయితే మొదటి నుంచి కూడా ఈ యొక్క సిట్ అధికారుల నుంచి కావచ్చు మద్యం కుంభకోణం గురించి తన మీద వస్తున్న ఆరోపణ నుంచి తప్పించుకోవడానికి అనేక విధాల ప్రయత్నిస్తున్నాడు మిథున్ రెడ్డి. ఎట్టకేలకు ముందస్తు బెయిల్ పిటిషన్ ని ఈ రోజు హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. మరి ఒక మిథున్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు భవిష్యత్తులో? ఒకటి మిథున్ రెడ్డి కావచ్చు, రాజ్ కసిరెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మళ్ళీ ఇంకొక ఆయన ఎవరైతే భారతీయ సిమెంట్స్ లో ఉన్నాడో ఆయన కావచ్చు, ఎవరి కేసులైనా మనం గమనిస్తే మళ్ళీ ఎవరు మన జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మనం గమనిస్తే వీళ్ళందరూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు బెయిల్ కోసం. సుప్రీంకోర్టు వరకు బెయిల్కి వెళ్తే సుప్రీంకోర్టు వరకు వెళ్తే ఏమని చెప్పారు, దీంట్లో అన్ని ఆధారాలు ఉన్నాయి, మేము బెయిల్ ఇస్తే చట్టం చేతులు కట్టేసిన వాళ్ళం అవుతాం, అందుకని మేము బెయిల్ ఇవ్వటం లేదు అని చెప్పారు. ఈ రోజు మిథున్ రెడ్డి విషయంలో కూడా సేమ్ అదే జరిగింది. మిథున్ రెడ్డి తన చేతిలో ఉన్న డబ్బును ఉపయోగించి ఎక్కడి వరకైనా నేను ఏ కోర్టు వరకైనా వెళ్తా, ఏదో కోర్టులో తెచ్చుకుంటానని వెళ్ళాడు. అక్కడ ఏంటంటే కుదరవయ్యా, మీరు తప్పు చేశారయ్యా, మీ కంపెనీ నుంచి డబ్బులు వెళ్ళినట్టు ఆధారాలు ఉన్నాయా, మేమైతే బెయిల్ ముందస్తు బెయిల్ నీకు ఇచ్చేదానికి ఆస్కారం లేదు అని చెప్పి క్లారిటీగా చెప్పారు. క్లారిటీగా చెప్పిన తర్వాత వాళ్ళని లోపలికి ఏం చేశారు, ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేస్తే రేపు వాళ్ళందరూ వెళ్ళారు, రేపు మిథున్ రెడ్డి గారు కూడా అదే విధంగా వెళ్ళబోతున్నారు అన్నట్టు సంకేతాలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టు గతంలో మిథున్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారికి కాలు చేయ విరిగిందని చెప్పి బెయిల్లో పెట్టుకొని ఈ విధంగా మా ఫాదర్కి ఈ విధంగా అయింది అని చెప్పి చేశారు. ఇప్పుడు మళ్ళీ అలాంటిది ఏదన్నా చేస్తారేమో అని భయం వేస్తూ ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే లేకపోతే మనం చూస్తూ ఉంటాం కదా, అప్పుడు ఈ బెయిల్ కోసం ఈ విధంగా చేస్తే ఇప్పుడు కూడా ఎంతవరకైనా చేస్తారేమో అని. బెయిల్ రావాలంటే ఇంకా లీగల్గా ప్రొసీజర్ ప్రకారం రాలేదు, ఇంక ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి అయిందని చెప్పి దాన్ని కండిషన్ చూపించి పెట్టుకునేదానికి చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇంకా రాలేదంటే వీళ్ళకి దేంట్లో ఉండే లొసుకులన్నీ తెలుసు కాబట్టి ఆ విధంగా ఏమన్నా చేయొచ్చు. ఈరోజు లిక్కర్ కేసు అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మెడ వరకు చుట్టుకునే వరకు వచ్చింది. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళబోతున్నారు అన్నట్టు అనిపిస్తున్నాయి. ఈ లిక్కర్ కేసు అనేది ఢిల్లీ లిక్కర్ కేసును మించిన లిక్కర్ కేసు. ఢిల్లీ లిక్కర్ కేసులో సాక్షాత్తు ముఖ్యమంత్రిని ఎత్తుకొని లోపలేశారు. ఇప్పుడు వీళ్ళు ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అయినంత మాత్రం ఎవరిని వదిలిపెట్టరు, వీళ్ళని కూడా ఎత్తుకొని లోపల ఖచ్చితంగా చట్ట ప్రకారంగా వీళ్ళకి శిక్షలు పడతాయని భావిస్తూ ఉన్నాను. ఇదేంటంటే ఒక లెసన్ అవ్వాలి, దేశానికే ఒక లెసన్ అవ్వాలి. ఎవరన్నా తప్పు చేయాలి, స్కామ్స్ చేయాలంటే భయపడే విధంగా వీళ్ళకి శిక్షలు పడాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను న్యాయ వ్యవస్థని. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి శిక్షణ వీలైనంత తొందరగా పడితే రేపు భవిష్యత్తులో ఎవరైనా స్కామ్ చేయాలన్నా, ఏదైనా తప్పు చేయాలన్నా, రాజకీయం అనే ఒక ముసుగులో తప్పులు చేయాలంటే వాళ్ళకి భయం పుట్టే విధంగా ఉండాలి. అదేవిధంగా సీఎంఓలో ఎవరైతే ఉన్నారో నాటి ఓఎస్డి, నాటి సీఎం ప్రధాన కార్యదర్శి, వాళ్ళకు కూడా రేపు ఎవరైనా భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఏదైనా శాఖకు సంబంధించిన కార్యదర్శులు, ఇలాంటి ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చేయాలన్నా కానీ భయపడే విధంగా ఈ లిక్కర్ కేసులో శిక్షలు ఉండాలని చెప్పి భావిస్తూ ఉన్నాను. అయితే మరి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ కేడర్ అంతా కూడా ఇవన్నీ అక్రమ కేసులు, లేని మద్యం కుంభకోణాన్ని సృష్టిస్తున్నారు, ఇవన్నీ కల్పితం అంటున్నారు. లేని మద్యం కేసు అని వీళ్ళు చెప్తున్నారు. లేని మద్యం కేసు అయితే సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు కదా వీళ్ళు. ప్రతి ఒక్కరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. ప్రతి ఒక్కరు రాజకేశ్వర రెడ్డి కాడ నుంచి ఈరోజు మిథున్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరు సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నారు. ప్రతి కోర్టులో మీరు వెళ్ళేది దగ్గర ఎక్కడన్నా కానీ మీరు నిజంగానే తప్పు చేయకుండా నిజంగానే కేసే లేకపోయింటే మీకు బెయిల్ వచ్చి ఉంటాయి కదా, ఈ కేసుని కొట్టివేసి ఉంటారు కదా, క్వాష్ చేసి ఉంటారు కదా. ఎందుకు క్వాష్ చేయలేదు? వీళ్ళు ఏంటంటే రాజకీయం అనే ఒక ముసుగును దొడుక్కొని ప్రతి ఒక్కటి ఏంటంటే వీళ్ళు తప్పులు చేస్తారు, వీళ్ళు హత్యలు చేస్తారు, మానభంగాలు చేస్తారు, తప్పులు స్కామ్లు అన్ని చేసేస్తారు. వీళ్ళపైన లీగల్ గా యాక్షన్ తీసుకుంటూ ఉంటే కక్ష సాధింపు అనే ఒక వర్డ్ న్యూస్ చేస్తా ఉన్నారు. ఇది పెద్ద తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు కూడా చెప్పారు, కొంతమంది రాజకీయం అనే ముసుగు దొడుక్కొని రాజకీయాల్లో ఉంటూ కావాలని సమాజానికి కీడు చేస్తూ ఉన్నారు, వీళ్ళు దోచుకుంటూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని రాజకీయం అనే ముసుగు తీసి రాజకీయాల నుంచి తరిమి కొడితేనే రాష్ట్రం బాగుపడుతుంది. అలాంటి వాళ్ళ ముసుగు అన్ని తీసి ప్రజల ముందు నిలబెడతాను. ఈరోజు అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లు వేసిన తర్వాత ఈరోజు ఇలాంటి వాళ్ళ మొహాన్ని ముసుగులన్నీ తీసి వీళ్ళ నిజ బుద్ధిది స్కాములు చేశారని చెప్పి ఈరోజు ప్రజల ముందు యాజ్ పర్ ద ప్రొసీజర్ పెడుతూ ఉన్నారు. దీన్ని ఏంటంటే వీళ్ళు మేము రాజకీయాల్లో ఉన్నాం, మేము ఎమ్మెల్యేలుగా చేసాం, ఎంపీలుగా చేసాం, మేము మంత్రులుగా చేసాం, మమ్మల్ని టచ్ చేయొద్దండి అని చెప్తే, అంటే రాజకీయాల్లో ఉంటే వదిలేయాలా? రాజకీయాల్లో ఉన్నా ఎక్కడున్నా కానీ తప్పు చేసిన వాళ్ళకి చట్ట ప్రకారంగా శిక్ష పడుతుంది. ఈ రోజు లిక్కర్ కేసు ఏదో ఊరికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేశారు. ఆ తర్వాత అంతా విచారణ చేసి అన్నింటిలో ఆధారాలు పట్టుబడిన తర్వాత ఒక్కొక్కరిని ప్రొసీజర్ ప్రకారంగా అరెస్ట్ చేస్తున్నారు, ప్రొసీజర్ ప్రకారం వెళ్తూ ఉన్నారు. ఈ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళినప్పుడు వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుల వరకు వెళ్తే సుప్రీంకోర్టు లాంటి ఇప్పుడు ఏమనింది, దీంట్లో అన్ని ఆధారాలు చేతుల్లో కనిపిస్తూ ఉన్నాయి, ఇలాంటి కేసుల్లో మేము ఎలా బెయిల్ ఇస్తాం, మేము ఇస్తే చట్టం చేతులు కట్టేసిన వాళ్ళం అవుతాం, మీరు లీగల్గా యాక్షన్ తీసుకోండి వీళ్ళపైన అని చెప్పారు. ఈరోజు వీళ్ళు రిమాండ్కి వెళ్తున్నారు. అదేవిధంగా జైల్లో చూస్తూ ఉన్నాం వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో. వీళ్ళు ఏంటంటే చేసిన పాపం పండింది. గత ఎలక్షన్లో కూడా దాదాపు 200 నుంచి 300 కోట్లు ఎలక్షన్లో ఖర్చు పెట్టినట్టుగా ఆధారాలు ఉన్నాయి. దాన్ని చూసే కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో ఎట్లా పెడితే అట్లా మాట్లాడుతున్నారు.
ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేది నేను గత 15 ఏళ్ళలో ఎప్పుడు చూడలేదు. అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడంటే ఆయనకి ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది? తప్పు చేసి దొరికిపోయాడు, ఆధారాలతో దొరికిపోయాడు, ఇంకా రాజకీయంగా సమాధి అయిపోబోతున్నాడు. అందుకని ఏంటంటే ఇంకేదో ఒకటి అరవాలి కదా అని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్లో కోపంలో నోటికి ఏదో వస్తే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ అరుస్తూ ఉన్నారు. ఇది ఒకటి గుర్తు చేసుకోండి. మరి అయితే ఓవరాల్గా లిక్కర్ స్కామ్ సంబంధించి ఎండ్ చాప్టర్ ఇప్పుడు పడబోతుంటారు, క్లైమాక్స్కి ఎప్పుడు జరుగు? క్లైమాక్స్ అనేది లీగల్గా ప్రొసీజర్ ప్రకారం వెళ్తూ ఉంది. దీంట్లో ఫైనల్గా ఎవరైతే పెద్ద తలకాయ ఉందో ఆ పెద్ద తలకాయ వరకు వెళ్ళే వరకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళని లీగల్గా యాక్షన్ తీసుకుంటుంది. లీగల్గా యాక్షన్ ఉంటుంది ప్రతి ఒక్కరి పైన. చట్ట ప్రకారంగా వాళ్ళు ఏం తప్పు చేశారో విత్ ఆధారాలతో వాళ్ళని పెట్టి వీళ్ళందరినీ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది, అదే న్యాయ వ్యవస్థ తీసుకుంటుందని కోరుకుంటున్నాను. అయితే లిక్కర్ స్కామ్ సంబంధించి ఈడీ ఇప్పటికే ఈ కేసులో ఎంటర్ అయినట్లుగా మనకు అర్థమవుతోంది. ఈడీ ఎంట్రీ ఈ యొక్క ఏదైతే విదేశాల్లో కావచ్చు ఒక లావాదేవీలు అన్నింటిని కూడా బయట పెట్టడం జరిగింది. నగదు కూడా సీజ్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. అయితే నగదు లావాదేవీలు అన్నింటికి సంబంధించి అన్ని వేళ్ళు ఒకవైపే చూపిస్తున్నాయి. అయితే వీటి గురించి ఏమంటారు? ఒకటి మనం చూస్తే ఈరోజు నగదు లావాదేవీలు కావచ్చు ఇవన్నీ ఒకే వేలుపైన ఎవరిపైన చూపిస్తున్నాయి మీ ఒపీనియన్ ప్రకారం? బిగ్ బాస్ గతపాలు ముఖ్యమంత్రి ఎవరితో జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించి ఆధారాలతో పట్టుకుంటూ ఉన్నారు. పట్టుకున్న తర్వాత అందరినీ లీగల్ గా ప్రొసీజర్ ప్రకారం ఉంటుంది. అందుకే కదా లిక్కర్ కేసు అనేది కేసే లేదు, ఈ విధంగా అందరినీ అరెస్ట్ చేస్తున్నారని చెప్పి దొంగేడుపులు వాళ్ళ సాక్షి మీడియాలో వాళ్ళ పార్టీ ఇన్ఫ్లుయెన్సర్లతో ఎట్లా పడితే అట్లా మాట్లాడిచ్చారు. కేసు లేకుండానే మీరు ఎట్లా చేస్తారని అడిగిస్తున్నారు. కేసు విత్ సిట్ ఇన్వెస్టిగేషన్ వేసి మొత్తం ప్రొసీజర్ ప్రకారం పెట్టుకున్నారు. దాంతో వాళ్ళ కళ్ళు బేర్లు గమ్మి ఈరోజు ఎట్టబడితే అట్లా మాట్లాడుతున్నారు. లేని కేసులు మీరు పెట్టారు మీ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టారు. అదేవిధంగా గతంలో మంత్రులుగా చేసిన 8 మంది పైన మీరు అధికారం 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉండేటప్పుడు ఎంతో మంది పైన పెట్టారు. మీలాగే అందరూ పెడతారు అనుకుంటే అది మీ అవివేకం అవుతుంది. కూటమి ప్రభుత్వం ఏంటంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని లీగల్గా ప్రొసీజర్ ప్రకారంగా పెట్టి ప్రజల ముందు వాళ్ళని దోషులుగా నిలబెడుతున్నారు. ఈరోజు వీళ్ళు కక్ష సాధింపు అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు కదా. పిన్నెల రామకృష్ణారెడ్డి కొన్ని వేల మందిని 100 మందిని దాదాపుగా గొంతులు కోసి చంపాడు. విత్ ఆధారాలతో పట్టుబట్టాడు, అరెస్ట్ చేశారు. అవునా కదా? బోరుగడ్డ అనేది పచ్చి బూతులు ఎట్టబడితే అటు నోటికి ఎట్టొస్తే అటు మాట్లాడాడు. అవునా కదా? సమాజంలో ఆ మహిళలు అనే వాళ్ళు చెవులు మూసుకుంటారు ఆ మాటలంటే, అంత ఘోరంగా మాట్లాడాడు. అవునా కదా? వల్లభనేని వంశీ దీంట్లో ఇలా పట్టాలు కావచ్చు, సంథింగ్ కిడ్నాప్ కేసులో కావచ్చు, వీటన్నిటిలో ఆధారాలతో పట్టుబడింది వాస్తవం కదా. దగ్గరగా పట్టుబడ్డాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆధారాలతో పట్టుబడ్డారు. ఆధారాలతో పట్టుబడిన తర్వాత వాళ్ళపైన లీగల్గా ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తున్నారు. ఈ రోజు వాళ్ళ దగ్గర ఉండే డబ్బు బలంతో బెయిల్ తెచ్చుకుంటున్నారు. అంటే బెయిల్ అంటే మీరు బెయిల్ ఇచ్చేస్తున్నారంటే న్యాయ వ్యవస్థలో కొన్ని రోజుల తర్వాత ఒక పూచికత్తుతో బెయిల్, కండిషనల్ బెయిల్స్ మీద వీళ్ళు వచ్చి దాంట్లో ఉండే ఒక న్యాయ వ్యవస్థలో ఒక లొసుకుని ఉపయోగించుకొని బెయిల్ మీద వచ్చి ఈరోజు వీళ్ళు వచ్చి మాట్లాడటం లేదు. ఇప్పుడు ఇతను వచ్చాడు కదా వల్లభనేని వంశీ, నేను తప్పు చేయలేదు అని అతను చెప్పండి, చెప్పలేడు. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేసి వెళ్ళారు, తప్పుడు పనులు చేసి వెళ్ళారు. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి చట్ట ప్రకారంగా రేపు ఈరోజు బెయిల్ మీద ఉండొచ్చు, రేపు ఆ బెయిల్ క్యాన్సిల్ అందరూ కూడా ఒకేసారి జైలుకి వెళ్ళొచ్చేమో. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.